చాలామంది ఈ ప్రార్థన చేయరు. దురభిమాన పాపములలో పడకుండా నన్ను ఆపు నాయనా, వాటిని నన్ను ఏలుబడి చేయకుండా కాపాడు తండ్రి అని ఈ ప్రార్థన చాలామంది చేయరు. అసలు దురభిమాన పాపం అంటే ఏంటి? దురభిమాన పాపం అంటే ఊహాలోకంలో సంచరించడం, హృదయంలో తప్పుగా అనుకోవడం. దురభిమాన పాపం అంటే అపార్థం చేసుకోవడం, సరిగా అర్థం చేసుకోలేకపోవడం, తప్పైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం. ఇలా చెప్పుకుంటూ పోతే తొందరపడి మాట్లాడడం, తొందరపడి అపార్థం చేసుకోవడం, పొరపాటు పడడం, ఇవన్నీ కూడా దురభిమాన పాపముల కిందికి వస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తప్పైన అభిప్రాయాల వలన, సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన, అపార్థం చేసుకోవడం వలన వారి మధ్య సంతోషం ఉండదు. స్నేహితుల మధ్య అపార్థం చేసుకున్నప్పుడు వారి ఫ్రెండ్షిప్ అనేది చెడిపోతుంది. కొన్నిసార్లు సంఘస్థులు, విశ్వాసులు దేవుని సేవకుని అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇంకొన్నిసార్లు సేవకుడే విశ్వాసులను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు, అపార్థం చేసుకుంటూ ఉంటాడు.